నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. స్నేహబంధమైన, వైవాహిక బంధమైన, ఏ బంధమైనా చక్కగా ఉండాలంటే కొన్ని మంచి మాటలు. చురుకుగా వినండి. ఎదుటి వ్యక్తి చెప్పేది ఏదైనా కావచ్చు. చురుకుగా వినండి. వారు ఏ ఉద్దేశంతో చెబుతున్నారో తెలుసుకోండి. గౌరవం మరియు నమ్మకం. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి. పరస్పరం నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. మంచి పదాలు వాడటం నేర్చుకోవాలి. కమ్యూనికేషన్. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలని చక్కగా చెప్పగలిగినప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మంచి రిలేషన్ ఏర్పడుతుంది. దయ. ఎదుటి వ్యక్తితో నిజాయితీగా ఉండాలి. దయతో వ్యవహరించాలి. కఠినంగా మాట్లాడటం, ప్రవర్తించడం వల్ల మీపై నెగెటివ్ ప్రభావం పడేలా చేస్తాయి. విలువైన సమయం. విలువైన సమయాన్ని గడపాలి. కలిసి పనిచేయడం లేదా సరదాగా మాట్లాడుకోవడం లాంటివి చేయాలి. పరిష్కరించుకోవడం. ఎక్కడైనా ఎప్పుడైనా ఇద్దరి మధ్య గొడవలు రావడం సహజం. ఇలాంటివి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. లేదంటే పెద్దవిగా మారి జీవితంపై ప్రభావం చూపుతాయి. ప్రశంసలు. ఎవరైనా మంచి పనులు చేసినా, చక్కగా పని చేసినా వారిని ప్రశంసించండి. దీనివల్ల మీ మధ్య పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. మద్దతు. ఎదుటి వ్యక్తి అభిప్రాయాలు, ఆలోచనలని అర్థం చేసుకొని వీలైనంత వరకు మద్దతుగా ఉండండి. వ్యతిరేకించి మాట్లాడటం, అనుమానించడం వల్ల రిలేషన్ బలహీనపడుతుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించండి. ఎవరిని ద్వేషించకండి. మిమ్మల్ని మీరు మరొకరితో పోల్చుకోకండి. గతం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని మర్చిపోవద్దు. ఇతరులకు చేసిన సహాయం తిరిగి ఆశించవద్దు. పరిస్థితి ఏదైనా మనల్ని ప్రాణంగా ప్రేమించే మనిషి మనకు తోడుగా, మన పక్కన ఉండాలే కానీ ప్రపంచం చాలా అందంగా, ఆనందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఎవరికి వారు తమ గురించి ఒక్క ముక్కలో చెప్పలేరు కానీ పక్కవారి గురించి చెప్పమంటే అరముక్కలో వివరించేస్తారు. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం అతి ప్రమాదకరం. వారి సమస్యలను వారే సరిదిద్దుకుంటే శ్రేయస్కరం. జీవితంలో విజయం సాధించాలంటే చెవిటివారిలా ఉండాలి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. భార్యాభర్తల సంతోషాలు ఎవరూ చెప్పుకోలేనివి. కళ్ళతో చూసి మనసుతో అర్థం చేసుకోవడం తప్ప. ఎన్నో పండుగలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ప్రతిరోజు పండగలాగే ఉంటుంది. జీవితము 4 అక్షరాలే కానీ అందులో ప్రయాణం అంతుచిక్కని అన్వేషణ. ప్రతి మనిషి చూడటానికి బాగానే కనిపించినా మనసులో ఎన్నో బాధలు. కావాలన్నది దొరకదు. దొరికినది మనతో ఉండదు. ప్రతి క్షణం సంతోషంగా ఉండాలనే తపనే. కానీ సంతోషం మనిషి జీవితంలో కొన్ని నిమిషాలు మాత్రమే. కష్టానికి అలవాటు పడిన వారికి ప్రతి క్షణము సంతోషమే. కాబట్టి ఉన్నదానితో సంతృప్తి పడటమే జీవితం. నమ్మినందుకు ద్రోహం, నిజాయితీగా ఉన్నందుకు ద్వేషం, ప్రేమించినందుకు మోసం. ఈ రోజుల్లో లోకం ఇచ్చే బహుమతులు ఇవే. చందమామకి కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి.
జీవితం అంటేనే గెలుపు, ఓటమి, వెలుగు, నీడల సంగమం. మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది. మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాం అని. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మొదట గుర్తుకు వచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా తోడబుట్టిన వాళ్లకు సాటిరారు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.